మా అక్క కొడుకు రింకుగాడని ఉంటాడు. ఆనికి నేను మొన్న ఫోన్ చేసిన, రింకుగా ఎండాకాలం సెలవులు వచ్చినాయి కదా, మరి హైదరాబాద్కి రారా అని అంటే ఏమన్నాడు తెలుసా? తూ హైదరాబాద్లో ఏముందమ్మా చూన్నీకి, మొత్తం పోయిన ఏడాది తిరిగేస్తాం కదా, ఇక చూసేదేమన్నా ఉన్నదంటే ఇక మూసినది ఒక్కటే అని అన్నాడు. మరి నేను ఇప్పుడు ఏడికి తోలుకోవాలరా అంటే, ఢిల్లీకి తోలుకోవో, తాజ్మహల్ చూసేద్దాం అన్నాడు. అబ్బా గంత దూరం అయితే నేను తోలుకోవనని చెప్పిన. సరే మరి వైజాగ్ అన్న తోలుకోవో అన్నాడు. ఎందుకురా వైజాగ్ అంటే, ఇగో దీనికోసానికి అన్నాడు. ఆహా, అద్దాల రైలు బండి ఏమన్నున్నదా? బుడ్డ బుడ్డ కిటికీలు తీసేసి పెద్ద పెద్ద అద్దాలు పెట్టిర్రు. లోపట కుర్చీలను చూడుండ్రి, పరుపులు లెక్కనే ఉన్నాయి. బండిలో మొత్తం ఏసీ, బోరు కొడితే చూస్తందుకు గోడ పలక టీవీ, సీసీ కెమెరాలు. చిన్నగా లేదు కదా, ఏడనో బయట దేశంలోనేమో అని అనుకున్నారు. విశాఖపట్నంలో కొత్తగా సురువు చేసిండ్రు ఈ బండిని. విశాఖ నుంచి అరకు పోతుందట. అద్దాల బండిలో కూర్చొని అరకు అందాలు చూస్తుంటే చిన్నగా మురిపేముంటదా? పచ్చని గుట్టల నడుమ అద్దాల బండ్లో కూర్చుంటే ప్రకృతిలో కూర్చున్నట్టే అనిపిస్తుండొచ్చు. పచ్చదనంతోని డైరెక్ట్ గా సెల్ఫీలు దిగొచ్చు. అంతేకాదుల్లా ఇంకో సౌలత్ కూడా ఉన్నది. ఇంట్లో ఇటు దిక్కు కూర్చున్నోళ్ళు అటుపక్క చూడాలంటే కుర్చీని ఇట్లా తిప్పుకోవచ్చు మంచిగా. సూపర్ ఉన్నది కదా. మనిషికి 500 నుంచి 700 రూపాయలు ఉంటుందట టికెట్ అని ఇప్పుడైతే అంటున్నారు. మరి ఇప్పటికొకటే భోగి తయారు చేసిండ్రు, ఓ రౌండ్ వేసిండ్రు. ఇక రేపు ఇంకొన్ని తీసుకొస్తారట.